బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం మార్పుపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో జరిగిన చిట్చాట్లో వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో కులగణన తీర్మానం ఉంటుందన్నారు. అవసరం అనుకుంటే సభా సమావేశాలను స్పీకర్ పొడిగించవచ్చని తెలిపారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులని గత ప్రభుత్వమే కేంద్రానికి అప్పగించిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సాగర్ను జగన్ పోలీసులతో ఆక్రమించిన కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రతిరోజు 12 టీఎంసీల నీటిని ఏపీకి తీసుకువెళ్లినా కేసీఆర్ అడ్డుకోలేదన్నారు. సీఎంగా తాను కేసీఆర్ ని కూడా కలుస్తానన్నారు రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరు కాలేదన్నారు. బీఏసీకి కూడా రాలేదన్నారు. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత నిర్వర్తించాలన్నారు. అధికారం కోల్పోవటాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఎస్పీఎస్సీ కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై ప్రొసీజర్తో ముందుకు వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. విజయసాయిరెడ్డి ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, అలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? ఈరోజు మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేసింది. అయితే ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ రాకపోవడం, హాజరు కాకపోవడం అన్నది ఇది సరైంది కాదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతోపాటు ముఖ్యంగా ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం ఒక బాధ్యత ఉండాలి అంటే స్పీకర్ ఏదైతే గవర్నర్ ప్రసంగానికి అదేవిధంగా బీఏసీ సమావేశానికి రాలేదు అంటేనే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన నిబద్ధత ఎంతనో, ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారన్నది ప్రజలే గుర్తిస్తారని చెప్పి రేవంత్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా మిగతా అంశాలు కూడా ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన అంశమే అనుకోండి, పూర్తి ప్రొసీజర్తో వెళ్తున్నాం. మేము ఎక్కడ కూడా కక్ష సాధింపులకు కాదు, ఏదైతే అధికారులు విచారణ సంస్థలు వాటి పనితీరు అవి చేసుకుంటూ వెళ్తాయి తప్ప ఎక్కడ కూడా కక్ష సాధింపులకు పోయే పని ఉండదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించిందన్నది ప్రధాన విమర్శలు బీఆర్ఎస్ చేస్తుంది. వీటిని మరోసారి కొట్టిపారేశారు. గత ప్రభుత్వం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు, తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వేస్తున్నారన్నది మరో ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళు అదే ధోరణి వివరించడం సరైంది కాదు అని చెప్పడంతో పాటు గత 10 ఏళ్లలో, గడిచిన 10 ఏళ్లలో దాదాపు పోతిరెడ్డిపాడే అనుకోండి, మచ్చుమారి అనుకోండి, ఇలా 3-4 ప్రాజెక్టుల ద్వారా ప్రతిరోజు 12 టీఎంసీల వాటర్ ఏపీకి తరలించుకోపోతుంటే కేసీఆర్ ఎందుకు అడ్డుకోలేదు, ఆయన కమిట్మెంట్ ఎంత అన్నది దీన్నే అద్దం పడుతుందని కూడా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బేసిజాలు లేవు, బేసిన్లు లేవు అని చెప్పి తెలంగాణకు సంబంధించిన వాటర్ అంతా ఏపీ తీసుకువెళ్తుంటే ప్రశ్నించని కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటును మరోసారి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు నమ్మరు, ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు. కేవలం కేసీఆర్ రాజకీయం కోసమే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పార్లమెంటుకు సంబంధించి ఎన్నికలు అనుకోండి, రాజ్యసభకు సంబంధించిన ఎంతమంది బరిలో ఉంటారన్న దానిపైన పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పడంతో పాటు ఈరోజు స్పీకర్ నిర్ణయం మేరకే 5 రోజులు సభ ఎజెండాను ఫిక్స్ చేశారు. అవసరం అనుకుంటే స్పీకర్ చర్చించిన అంశాలు ఉన్నాయని భావిస్తే స్పీకర్ పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎల్పీ సమావేశానికి హరీష్ రావును అడ్డుకున్నారంటూ బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. బీఆర్ఎస్ ఎల్పీకి నేతగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఉపనేతగా కేసీఆర్ అదేవిధంగా కడియం శ్రీహరి పేర్లను బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ కాకుండా హరీష్ రావును ఎలా అనుమతిస్తారని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఇది ఒక ఫ్లోర్ లీడర్గా ఏదైతే మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రిగా దాదాపు 10 ఏళ్ల పాటు పనిచేసిన హరీష్ రావుకు ఈ మాత్రం తెలియదా అంటూ ఆయన ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి చూసుకుంటే ఈ సమావేశాలు వేడిగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇరిగేషన్ సంబంధించిన అంశాలు అనుకోండి, బీఆర్ఎస్ను టార్గెట్ చేసే అంశంలో కూడా ప్రభుత్వం కూడా అంతే సీరియస్ స్థాయిలో వెళ్తుంది. ఇక నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సభ ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి కూడా పోలీసులు లోకల్లో ఉన్న నిర్ణయం మేరకే సభ పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఎక్కడ కూడా సభలను, సమావేశాలను మా ప్రభుత్వం అడ్డుకోదు. అదేవిధంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛను, తమ భావాలు చెప్పుకునే స్వేచ్ఛను కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరి మేము ఎక్కడ కూడా సభలను అడ్డుకోము. అందుకే ఎప్పుడైతే పర్మిషన్ అడిగారో దానికి ఇమీడియట్గా పోలీసులు సభకు అనుమతులు ఇచ్చారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే
కొంత హాట్గానే ఈ సభా సమావేశం రేపటి నుంచి ఎలా ఉంటుందన్న చూడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభకు రావాలి, సభలో ప్రధాన ప్రతిపక్ష నేత పాత్రను సమర్థవంతంగా పోషించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు హాజరు కాలేదు, కనీసం బడ్జెట్ సమావేశాల కన్నా సీఎం కేసీఆర్ హాజరు కావాలంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కొండల్.